హాయ్ అండి. మేము మొన్న తిరుమల వెళ్ళినప్పుడు ఒక 20 లడ్డులాగా తెచ్చారు. లడ్లన్నీ ఎండిపోయాయండి, గట్టిగా అయిపోయినాయి, తినడానికి రాలేదు. ఎంత గట్టిగా అయిపోయినాయి చూడు, ఇంత గట్టిగా అయిపోయినవి. మా వదిన ఒక ట్రిక్ చెప్పింది, ఒక ఇలా చేసి పెట్టు చాలా బాగుంటాయని. ఇలా పగలగొట్టుకొని అన్నీ తిరుపతి ప్రసాదము పోగొట్టుకోకూడదు కదా, పడేయకూడదు, దేవుడి కళ్ళు పోతాయి. అందుకనేసి నేను ఇలానే చేస్తున్నాను. గట్టిగా తినలేము, అన్నీ ఇలా పగలగొట్టుకున్న తర్వాత దొరకడమే మహాప్రసాదము. తిరుపతి ప్రసాదము మాకు చాలా తెచ్చినాడా, అది మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అందరి ఇంట్లోకి పోయి వచ్చేసరికి గట్టిగా అయిపోయింది. అంతా ఇలా పగలగొట్టుకొని మిక్సీ చేసుకోవాలి. అంతా ఇలా మిక్సీ చేసుకొని చూపిస్తుంది. ఇలా అంతా మిక్సీ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఇలా అయిందండి, అంతా మిక్సీ కొట్టేసరికి ఇప్పుడు మెత్తగా అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసేసుకొని చాలా మనం ఇట్లానైనా ఉండలు కట్టుకోవచ్చు, చక్కగా వస్తుంది. కాకపోతే కొంచెం నెయ్యి వేసుకుంటే, దీంట్లో నెయ్యి ఉంటుంది. ఇలా అంతా ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా కావాల్సిన కాటికి ముద్దలు చుట్టుకోవడమే. తిరుపతి ప్రసాదం సూపర్గా రెడీ అయింది. ఇట్లా మంచిగా ఉండకొచ్చేస్తే మంచిగా చూడండి, మనము వేస్ట్ అవుతుంది అనుకున్నది మంచిగా ఇలా చేసుకోవచ్చు. ఫస్ట్ మా వదినకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, దాన్ని మంచి ఐడియా వేసింది. కానీ బాగుంది ఈ ఐడియా, ఎందుకంటే నేను చాలాసార్లు అలా వేస్ట్ చేశాను. ఇది మహాప్రసాదం, మనకు దొరకడమే ఎక్కువ. అలాంటిది ఇలా చేసాం ఏంటా అని అనుకున్నా. ఇలాంటిది బాక్స్లో వేసి పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. నెయ్యి కొంచెం తక్కువ అయితే నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు. ఆయన అనుగ్రహం దొరకడమే ఎక్కువ. ఆయన ప్రసాదం ఇలా గట్టిగా అయిపోయిందంటే ఎంత బాధ అనిపిస్తుందో నాకైతే. అందుకనేసి ఇలా అయింది ఏంటంటే, మా వదిన ఇలా చేయక నేను ఇలానే చేసాను బావకు ఒకసారి అన్నది. బావ అంటే మా అన్నయ్య. అందుకనేసి ఇలా చేద్దామని రెడీ అయ్యాను. చాలా చాలా బాగా వచ్చింది. ఇలా ఎంత బాగా వచ్చిందో చూడండి, చాలా చాలా బాగా వచ్చింది. ఇది ఇగోనండి, ఇవి అయ్యాయి 3 నుంచి నేనే. చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా నేనైతే వేస్ట్ అవుతుంది అనుకున్నాను, కానీ చాలాసార్లు వేస్ట్ చేశాను. ఇలా ఎందుకు వేస్ట్ అయింది అనుకుని ఒకసారి బాధపడ్డాను. కానీ ఎంత బాగా వచ్చాయోనండి. మీరు కూడా ఎవరైనా ఇలా చేసినట్టుగా ఇలా చేసుకోండి. కొంచెం నెయ్యి వేసుకుని మిక్సీ వేసుకుంటే మాత్రం సూపర్గా ఉన్నాయి లడ్డూలు. సాంప్రసాదం మళ్ళీ గుర్తు, ఎంత హ్యాపీగా ఉందోనండి నాకైతేను. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి. ఉంటానండి, బాయ్.